రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు ఒక విషయాన్ని కన్ఫ్యూజన్ లేకుండా, తికమక పడకుండా సింపుల్గా మీ అందరికీ ఒకే పాయింట్లో అర్థమయ్యే విధంగా తెలియజేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే టాపిక్లో పోయే ముందుగా ఈ వీడియో అనేది తక్కువలో తక్కువ 6 నుంచి 8 నిమిషాలు టైం తీసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూసి ఈ వీడియోలో ఉన్న అమూల్యమైన సమాచారాన్ని పొందుతారని మనసారా కోరుకుంటూ, నేను కన్ఫ్యూజ్ అనే ఒక పదాన్ని వాడాను. దేనికి సంబంధించి అంటే లెజెండ్, అంటే ఇది సినిమా, బాలయ్య బాబు సినిమా కాదు. లెజెండ్ అనేది ఒక ప్రొడక్ట్, బయో స్టిమ్యులెంట్ కిందకి వస్తుంది. అదేవిధంగా క్యాప్రిజిన్ అంటే పెస్టిసైడ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ప్రొడక్ట్, బయోస్టిమ్యులెంట్. అదేవిధంగా K20 ఇది కూడా ఒక బయోస్టిమ్యులెంట్ సంబంధించినటువంటి ప్రొడక్ట్. ఎవరిదంటే ట్రాపికల్ అగ్రోకెమికల్ అనే కంపెనీది. సో ఈ 3 రకాల ప్రొడక్ట్లు ఒకటి అనేది నా వాదన. సో దాంట్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఈ 3 రకాల ప్రొడక్ట్లు ఎలా ఒకటవుతాయి ఏంది అనేది చెప్పడం కొరకు ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఫస్ట్ గా మనం ఎఫ్ఎంసి కంపెనీది లెజెండ్ అనే ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే, ఈ ఎఫ్ఎంసి కంపెనీ లెజెండ్ లో వచ్చేసరికి బయో డిరైవ్డ్ ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది. అంటే సముద్రపు నాచు, ఏదైతే రెడ్ ఆల్గి రోడోఫైట్స్ అంటే ఎర్ర నాచు నుంచి తీసినటువంటి ఆర్గానిక్ పొటాష్ అనేది ఇందులో ఉండడం జరిగింది. దానితో పాటు సల్ఫర్ కూడా ఉంటుంది. అయితే ఆర్గానిక్ పొటాష్ వచ్చేసరికి 20% ఉంటుంది, సల్ఫర్ వచ్చేసరికి 1.5% ఉంటుంది. సో జనరల్ గా మనం చూసుకున్నట్లయితే పొటాషియం అనేది మొక్కకి ఏ విధంగా ఉపయోగపడింది. పొటాషియం వచ్చేసరికి ఏదైతే కాయ సైజు, అదేవిధంగా పూత నుంచి కాయ రావడానికి, దాంతో పాటు కాయ మంచి షైనింగ్ గా ఉండడానికి, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ పొటాష్ అనేది ఉపయోగపడింది. దీన్ని షార్ట్ కట్ లో స్ప్రే రూపంలో వాడడం కొరకు ఈ ప్రొడక్ట్ ని తయారు చేశారు. ప్లస్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బయో అవైలబిలిటీ, అంటే ఒక సముద్రపు నాచు నుంచి తీస్తారు కాబట్టి ఇది బయో అవైలబిలిటీ ఆఫ్ పొటాష్ అంటారు. దాంతో పాటు సల్ఫర్ వచ్చేసరికి 1.5% ఉంటుంది. సల్ఫర్ షైనింగ్, ఏదైతే ఫ్రూట్ షైనింగ్ ఉంటుందో దానికి బాగా ఉపయోగపడుతుంది సల్ఫర్. సో ఇది కంటెంట్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి 1 ఎకరానికి 40 గ్రాములు అనేది వాడడం జరుగుతూ ఉంటుంది. రికమెండెడ్ డోసు ఒక డబ్బాలో వస్తుంది ఈ లెజెండ్ అనేది. దాని తర్వాత దీన్ని బేస్ చేసుకొని K20 అని ట్రాపికల్ అగ్రోకెమికల్ కంపెనీ నుంచి ఒక ప్రొడక్ట్ రిలీజ్ అయింది. సో అది కూడా సేమ్ ఫ్యూచర్సే ఉంటాయి. అయితే ఈ 2 ప్రొడక్ట్లు 2 కంపెనీలకి ఈ ప్రొడక్ట్ ని సప్లై చేసేది C6 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళకి సప్లై ఇస్తుంది ఈ మందుని. అయితే ఈ 2 రకాల మందులు మేజర్ గా ఈ ఎఫ్ఎంసి లెజెండ్ వచ్చేసరికి సర్జ్ టెక్నాలజీతో తయారు చేశారు. సర్జ్ టెక్నాలజీ అంటే సెలెక్టివ్ అప్ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అని. అంటే తొందరగా ఈ మందును కొట్టగానే దాని యొక్క ఏదైతే పనితనం ఉంటుందో తొందరగా ఎక్స్ప్రెస్ అవడం కొరకు ఈ మందుని అలా సర్జ్ టెక్నాలజీలో తయారు చేశారు. అయితే ఈ 2 మందులు పక్కన పెడితే క్యాప్రిజిన్ అనే ప్రొడక్ట్ మీరు కొత్తగా ఇనుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మందు ఆల్రెడీ స్ప్రే చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది ఏం లేదు. సో ఈ మందును ఆల్రెడీ వాడిన వాళ్ళు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ క్యాప్రిజిన్ అనే ప్రొడక్ట్ పెస్టిసైడ్ ఇండియా నుంచి కొత్తగా రిలీజ్ చేసి, ఈ మందులో ఏముంటుందంటే లెజెండ్ లో నేను ఏదైతే చెప్పానో అన్ని ఈ మందులో ఉంటాయి. అదే C6 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మందుని ఈ కంపెనీకి కూడా ఇస్తున్నది. కాకపోతే పేరు క్యాప్రిజిన్ అని పెట్టారు. దానితో పాటు దీని యొక్క డోస్ తేడా ఉంటది. ఇది 100 గ్రాములు వాడవలసి ఉంటది 1 ఎకరానికి. దానితో పాటు దీన్ని తయారు చేసినటువంటి టెక్నాలజీ మార్పు ఉంటది. అది షైన్ టెక్నాలజీతో ఈ క్యాప్రిజిన్ అనే ప్రొడక్ట్ ని తయారు చేశారు. షైన్ టెక్నాలజీ అంటే సెలెక్టివ్ హైయర్ అప్టేక్ అండ్ ఇంప్రూవ్ ఈల్డ్స్ అని అర్థం. అంటే సెలెక్టివ్ అప్టేక్ హైయర్ ఇంప్రూవ్ ఈల్డ్స్ అని ఉంది కదా. సో ఎక్కువగా ఏదైతే పొటాషియం ఉందో స్ప్రే చేసినప్పుడు తొందరగా అది తీసేసుకొని దాని యొక్క ఫలితాన్ని ఇమీడియట్ గా రిలీజ్ చేయడానికి, అది సర్జ్ టెక్నాలజీ అని అది చెప్పాము. ఇది వచ్చేసరికి షైన్ టెక్నాలజీ. అంటే జస్ట్ టెక్నాలజీ ఒకటే మార్పు, దీంట్లో ఉండే కంటెంట్ మిగతాదంతా సేమ్ టు సేమ్. సప్లిమెంటరీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి కలుపుతా ఉంటుంది, అది వేరే విషయం. ఎవరైతే మీరు రెగ్యులర్ గా లెజెండ్ అనే ప్రొడక్ట్ వాడుతూ ఉంటారో వాళ్ళు దానికి ఆల్టర్నేట్ గా ఈ క్యాప్రిజిన్ అనేది వాడుకున్నట్లయితే కూడా మంచి దిగుబడులు అనేది ఉంటుంది. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీరు ఏం అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఏ ప్రొడక్ట్ వాడాలనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ డెసిషన్ అనేది మీ చాయిస్. అయితే ఫైనల్ గా ఎవరు చెప్పినా కానీ ఈ 3 రకాల ప్రొడక్ట్లో హయ్యర్ ఈల్డ్, ఎక్కువ దిగుబడి కోసం వాడే ప్రొడక్ట్ అని అర్థం. ఈ 3 ఒకటే బేస్ లో ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీ చాయిస్ పరంగా మీరు అనేది వాడుకోవచ్చు. సో ఏదైతే నేను కన్ఫ్యూజన్ లేకుండా మీ అందరికీ క్లియర్ కట్గా చెప్పాను అనేది నేను మనసారా అనుకుంటున్నాను.
ఇప్పటి వరకు మనం వాడినటువంటి అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే, ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే పదే ఏదైతే బుడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతో పాటు మనం వాడే కాలువ నీళ్లు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా pH ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బుడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి, బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో, ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ని, దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్. ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటరు అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువేం ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో, ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.